అసలు పొద్దున్న గోదారమ్మ దర్శనం అంటే దాన్ని కిక్కే వేరు. అసలు అది పెద్ద అదృష్టం, ఆ దర్శనం దొరకడమే. కానీ ఏంటో అమ్మా, నేను వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు. కానీ ఏం చేద్దాం, డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి. నీకు తెలుసు కదమ్మా, 2 గంటల ట్రైన్, నేను మళ్ళీ చూస్తానో లేదో అది కూడా నాకు తెలీదు. కాబట్టి కాసేపైనా నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నానమ్మా. నీకేం ప్రాబ్లం లేదు కదమ్మా? నువ్వు ఇప్పుడు ఖాళీయే కదమ్మా? నువ్వు ఎప్పుడు ఖాళీ అమ్మా, నాకు తెలుసమ్మా. నా కోసం అయితే నువ్వు ఎప్పుడు ఖాళీయే. కాబట్టి మాట్లాడుకుందామమ్మా. ఎలా ఉన్నావు? ఏంటి ఏడుపు సౌండ్? పొద్దున్న ఏడుతాడు రా బాబు. ఏంటి వీళ్ళిద్దరు తెగ బాధపడిపోతున్నారు? పొద్దున్న ఎవరు బాధపడతారు రా బాబు? పర్లేదు, మాట్లాడేసొద్దాం కదా. గోదారమ్మ, నీకు తెలుసు కదమ్మా, ఎవరైనా బాధలో ఉంటే నేను చూడలేను, నా మనసు కుట్టుకుంటుంది. కాబట్టి వెళ్తానే మాట్లాడుకుంటానమ్మా. ఏమనుకో కదా? నాకు తెలుసు, ఏమనుకో కదా? ఏమైందమ్మా పొద్దున్నే? మగాడు ఎప్పుడు నేను ఏడుస్తాడా? ఏడుస్తాడు సార్, మగాడు కూడా ఏడుస్తాడు. కానీ బాధతో కాదు, బాధ్యతతో. ఈడేంట్రా బాబు ఇంత బాధలో ఉన్నాడు? ఈయన్ని చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. బాబోయ్ వద్దు, పొద్దున్న ఎవరు ఏడుతారా? చి ఆ పిల్లడితో మాట్లాడతాం, కనీసం ఏదో ఆడితో కామెడీ చేసేద్దాం. అలాగైనా 2 గంటల్లో టైంపాస్ చేయాలి. ఏంటమ్మా బాధలో ఉన్నావు? ఎవరు కొట్టారు? అమ్మా నానేరి? ఏమైందమ్మా? ఈ అబ్బాయి అయితే చాలా వైలెంట్గా ఉన్నాడు రా బాబు. ఆ అబ్బాయితోనే మాట్లాడతాం. ఈ మధ్యన పిల్లలు మాత్రం చాలా ఘోరంగా తయారయ్యారమ్మా, నిజం చెప్తున్నాను. ఏంటమ్మా చాలా బాధలు? చూడమ్మా, బాధ షేర్ చేస్తే తగ్గుతుంది, నమ్ముతావు కదా? చెప్పు, ఈ బాధ ఏంటి? నాకెప్పుడూ అర్థం కాలేదు సార్. మన కాలు కింద నలిగే చీమ దాని బాధ ఏంటో. కానీ ఎందుకో మొదటిసారి అర్థమవుతుంది నలిగిపోవడం అంటే ఏంటో. ఊపిరి ఆడదు సార్. కళల ప్రపంచం అందరికీ ఉంటుంది, కానీ దాన్ని కొందరే అందుకోగలరు. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సార్, చాలా ఇష్టం. కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. ఎవరు, ఎందుకో తెలీదు, కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. గోదారమ్మ, ఇలా కథ వింటుంటే నాకే ఏడుపు వచ్చేస్తుంది. చిచ్చి, నేను ఏడ్చానుకో ఊర్లో అందరు నవ్వేస్తారు. వద్దురా బాబు, వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆగు, నేనింత స్వార్థపడిన కాదే. ఏదో చేద్దాం వీళ్ళ కోసం, లేకపోతే గోదారమ్మ కూడా ఫీల్ అయిపోద్ది. ఎవరు ఫీల్ అయిపోయినా గోదారమ్మని మాత్రం ఫీల్ చేయించకూడదురా. సరే అమ్మా, వీళ్ళ కోసం ఏదో చేద్దాం. ఓకే? డాన్స్ అంటే నిజంగా నీకు అంత ఇష్టమా? ఇష్టం సార్, చాలా ఇష్టం. అయితే ఇక్కడే చేయగలవా? ఇక్కడ చేయలేను సార్, నవ్వుతారు సార్ జనాలు. నీకు నిజంగా డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టం సార్. అయితే చెయ్యి. నీ మనసులో నీకు ఏం నచ్చితే చెయ్యి, నాకు చూపించు. నీకు నిజంగా డాన్స్ అంటే ఇష్టమైతే చూపించు. చెయ్యగలవా? చేయగలుగుతాను సార్. ఎలా చేసింది సార్? బాగా చేసావు. ఇందాకేమన్నా చెయ్యలేను, ఇప్పుడు ఎలా చేసావు? చూడు, నిన్ను ఎవరు అప్రిషియేట్ చెయ్యరు.
నిన్ను నువ్వు ఎప్రిషియేట్ చేసుకోవాలి, అనుక్షణం ఎప్రిషియేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ అందరికీ తొక్కడమే తెలుసు, తొక్కడమే తెలుసు. ఇప్పుడు వరకు అదే జరిగింది, ఎల్లప్పుడూ అదే జరుగుద్ది. కానీ నిన్ను నువ్వు ఎప్రిషియేట్ చేసుకోవాలి. నీ డ్యాన్స్ చూసి ఎవడో నవ్వుతున్నారని నువ్వు ఆపేసముకో, నీకంటే పెద్ద మూర్ఖుడు ఎవ్వడు ఉండడు. నిన్ను నువ్వు ఎప్రిషియేట్ చేసుకోవాలి. అద్దంలో చూసుకుని నిన్ను నువ్వు ఎప్రిషియేట్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఎప్పుడు ఏడవకూడదు, ఏడవను సార్. డాన్స్ చేస్తూ ఉండాలి. చేస్తాను సార్. నవ్వుతూ చేయాలి. నవ్వుతూ చేస్తాను సార్. కళల ప్రపంచం పెద్ద పెద్ద మాట్లాడినావు కదా, ఏమవ్వాలనుకున్నావు? యాక్టర్ అవుదాం అనుకున్నాను సార్, యాక్టర్ అవుదాం అనుకున్నాను. కానీ అందరూ ఫేస్ బాగాలేదు, బాడీ లేదు, ఏం చేస్తాం అని డిస్కరేజ్ చేశారు సార్. కానీ నిజంగా వచ్చే జన్మంటూ ఉంటే దేవుని కోరుకుంటాను సార్, మంచి ఫేస్ ఇమ్మని, బాడీ ఇమ్మని, అవకాశం ఇమ్మని. అప్పుడైనా నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను సార్. అప్పుడైనా నువ్వు అసలు యాక్టర్ అవ్వలేవు, మర్చిపో. నిజం చెప్తున్నాను, నువ్వు బాగా చేసినా నువ్వు అసలు యాక్టర్ అవ్వలేవు, మర్చిపో. నువ్వు నిజంగా యాక్టర్ అయితే ఎవడో అప్రిషియేట్ చేయలేదని, ఎవడో నిన్ను సపోర్ట్ చేయలేదని మానం. నిజంగా నీ జీవితంలో కూడా నువ్వు అలాగే యాక్టింగ్ చేస్తూ ఉండాలి. మిర్రర్లో చూసి నటిస్తావు కదా, అలాగే జీవితంలో కూడా నటించచ్చు కదా. నవ్వుతూ అలాగే నటించచ్చు కదా. నీ జీవితంలో ఎన్నో బాధలు వస్తాయి, కానీ నువ్వు నటించాలి. ఏ బాధ లేకుండా నవ్వుతూ ఉండాలి. అది నీ బెస్ట్ యాక్టర్. నీ జీవితంలో కూడా నువ్వు పెద్ద యాక్టర్ అవ్వాలంటే నీ జీవితంలో కూడా నువ్వు నటించాలి. ఇక్కడ నీకు బెస్ట్ యాక్టర్ కూడా ఎవడు ఇవ్వడు, నువ్వే సంపాదించుకోవాలి. మీ నాన్న చిరునవ్వు. ఈ ప్రపంచంలో బాధలు అనేది అందరికీ ఉన్నాయి, కానీ బాధలు వినే మనుషులు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడున్న కాలంలో 50% రోగాలు మానసిక రోగాలే. ఈ కథలో మీ అందరికీ ప్రశ్న ఉంటుంది, ఆ మూడో వ్యక్తి ఎవరని. ఆ మూడో వ్యక్తి మీలోనే ఎవరైనా కావచ్చు. అవును, మీలోనే ఎవరైనా కావచ్చు.